ప్రతి సంవత్సరం అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంపెనీలో బిగ్ బిలియన్ డేస్ అని, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని సేల్స్ కండక్ట్ చేస్తూ చాలా వస్తువులపై భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తూ ఉంటాయి. మొబైల్స్, క్లాత్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇలా ప్రతి వస్తువుపై కూడా ప్రైస్ డ్రాప్ ప్రకటించి కస్టమర్స్ను ఆకర్షిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 75,000 ఉండే మొబైల్ ఫోన్ 45,000కే ఇచ్చేయడం, అలాగే 30,000 ఉండే టీవీ 15,000కే అమ్మేయడం ఇలా చేస్తూ ఉంటాయి. మరి ఇది ఎలా సాధ్యం? అంత తక్కువ ధరలకు ఎలా ఇవ్వగలుగుతున్నారు అంటే దీని వెనుక చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి. వీటి ద్వారా 10% కస్టమర్ లాభపడితే 90% కంపెనీస్ లాభపడతాయి. ఇదంతా కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ. మరి వీటి ద్వారా కంపెనీస్ ఎలా లాభపడుతున్నాయో మేజర్గా ఒక 3 పాయింట్స్ చెప్తాను. పాయింట్ నెంబర్ 1, వెండర్ అండ్ బ్రాండ్ కొలాబరేషన్. ఈ సేల్స్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ మాత్రమే డిస్కౌంట్లు ఇవ్వవు. ఇందులో బ్రాండ్స్ ప్లస్ సెల్లర్స్ ప్లస్ ప్లాట్ఫామ్స్ ఈ 3 కలిపి డిస్కౌంట్లను ప్రకటిస్తాయి. ఎగ్జాంపుల్, ఒక ₹1000 ప్రోడక్ట్కు ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ ప్లాట్ఫామ్ ఫీజు కింద 200 సబ్సిడీ ఇస్తే వాటికి సెల్లర్ మార్జిన్ 300 అనుకుందాం. ఇక బ్యాంక్ ఆఫర్స్ కలిపితే ఆ ప్రోడక్ట్ ప్రైస్ 300 to 400 కు పడిపోతుంది. అయితే ఇలా సబ్సిడీ ఇవ్వడం వల్ల ప్లాట్ఫామ్స్కి ఏంటి లాభం అంటే మెంబర్షిప్ పెంచుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్, ఫ్లిప్కార్ట్లో ప్లస్ మెంబర్షిప్ తీసుకున్న వారికి ఇలాంటి ఆఫర్స్ ఎక్కువగా ఇస్తుంటాయి ఈ కంపెనీలు. అందువల్ల కస్టమర్ లాంగ్ లాస్టింగ్ ఎక్కువగా ఉంటుంది. పైగా మెంబర్షిప్ తీసుకున్న యూజర్ ఎక్కువగా అదే ప్లాట్ఫామ్లో కొనుగోలు చేస్తారు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఆఫర్స్ను మరో చోట భర్తీ చేస్తాయి కంపెనీలు. అదేలాగంటే పాయింట్ నెంబర్ 2, ప్రైస్ మ్యానిపులేషన్. ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఏం చేస్తాయంటే కొన్నిసార్లు ఎంఆర్పి ప్రైస్లను ఎక్కువగా చూపించేలా ప్రైస్ ట్యాగ్ డిసైడ్ చేస్తాయి. నిజానికి ఒక ప్రోడక్ట్ మార్కెటింగ్ ప్రైస్ 1,500 అయితే దాని ఎంఆర్పి 2,500కు చూపించి దానిపై 60% ఆఫ్ ఇస్తున్నట్లు ప్రకటించి 999కి అమ్మేస్తుంటాయి ఈ కంపెనీస్. దీనివల్ల కంపెనీకి వచ్చే లాభం ₹500. ఇదే విధానాన్ని నెక్స్ట్ టైం మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగిస్తాయి. కాబట్టి ఏ రకంగా చూసినా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్కు ఎలాంటి నష్టం ఉండదు. పాయింట్ నెంబర్ 3, స్టాక్ క్లియరెన్స్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. చాలా బ్రాండ్స్ దగ్గర ఓల్డ్ మోడల్స్ అలాగే అన్సోల్డ్ స్టాక్స్ అలాగే ఉండిపోతాయి. వీటిని నార్మల్ డేస్లో అమ్మడం చాలా కష్టం. కాబట్టి ఫెస్టివల్ సేల్స్లో భారీ డిస్కౌంట్లు వేసి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాయి. అందువల్ల స్టాక్ క్లియరెన్స్ అవ్వడంతో పాటు బ్రాండ్స్కు కస్టమర్స్కు మధ్య కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. సో ఫ్యూచర్లో ఆ బ్రాండ్స్ రిలీజ్ చేసే ప్రోడక్ట్లను ఎక్కువ ధరలకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఒక మ్యానిపులేషన్ మార్కెటింగ్ స్ట్రాటజీ.